ఏంటి? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. నిజంగా? నిజంగా. బాబుకి? మీ బాబుకేం కాలేదు, నాకేం కాలేదు. నిజం? నిజం. శిరీష, సిరి, అన్ని పోలీస్ స్టేషన్స్కి ఫోన్ చేయండి. వాడు బయటికి పారిపోయినట్టు లీక్ అవ్వకుండా తెల్లారేలోపు పట్టుకోవాలి, లేదా కాల్చి పారేయాలి. ఇది ప్రభుత్వాసుపత్రి. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశాల.
ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రులకు వస్తుంటే ఇదిగో చూశారుగా, బెడ్లు ఖాళీ లేవని హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడం మానేస్తే ఇలా హాస్పిటల్ వరండాలో బిచ్చగాళ్ల మాదిరిగా పడుంటున్నారు. డాక్టర్ల దయాదాక్షిణ్యాల కోసం ముష్టివాళ్ల మాదిరిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇవే ప్రభుత్వాసుపత్రులకు రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తే మాత్రం వారికి జనరల్ వార్డులు కాదు, ఏకంగా వీఐపీ రూములు కేటాయించి వీఐపీ వైద్యం అందిస్తూ ఉంటారు. దేశంలో మీరు ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చూసినా ప్రజలు ఇలాగే అవస్థలు పడుతూ ఉంటారు. ప్రజల ఓట్లతో పదవుల్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఇలాగే సుఖపడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వాసుపత్రుల ముందు వైద్యం కోసం అడుక్కునే వాళ్లలా కూర్చున్న ప్రజలు ఎలక్షన్స్ టైంలో మాత్రం ఈ నాయకులకు దేవుళ్లలా కనిపిస్తారు. దేవుళ్ల కంటే ఎక్కువగానే కనిపిస్తారు. ఒక్క ఎలక్షన్స్ టైంలో మాత్రమే రాజకీయ నాయకులు ఓట్ల కోసం మన ఇళ్ల ముందు మీకోసం ప్రాణాలైనా ఇస్తామన్నంత ప్రేమగా చేతులు కట్టుకుని నిలబడతారు. ప్రకాష్ గారు, మీరు రాజకీయాల మధ్య తిరుగుతూ కూడా క్లీన్ ఇమేజ్తో ప్రజల ఆశయం కోసమే పనిచేస్తున్నారు. అవునండి, ప్రత్యేక తెలంగాణ నా ఆశయం. ప్రజలు చిరకాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నారు. ప్రకాష్ గారు, తినడానికి 2 పూటలా తిండి లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలేని వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేనివారు, ఫ్లోరైడ్ నీళ్లు తాగితే మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మా పిల్లల కాళ్ళు చేతులు వంకర్లు పోయి వాళ్ళు కుంటివాళ్లవుతున్నారు, అట్లీస్ట్ మాకు మంచినీళ్ళైనా ఇవ్వండి మహాప్రభో అని ఈ ప్రభుత్వాలను ఏలుతున్న రాజకీయ నాయకులను ప్రజలు వేడుకుంటున్నారు. కానీ ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చడంలో ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. అసలు ఎందుకంటారు? ఎందుకంటే ప్రజల కోసం బతికే నాయకులు తక్కువయ్యారు, ప్రజల మీద పడి బతికే నాయకులు ఎక్కువయ్యారు. అంటే ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకులు మనకు లేరంటారా? ఎందుకు లేరా? సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, బివి రాఘవులు, ఇలా స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు ఎంతో మంది మంచి నాయకులు మనకున్నారు. ఈ గొప్ప నాయకుల లిస్టులో మరో గొప్ప మనిషి చేరితే బాగుండు. ఎవర్రా? సూపర్ స్టార్, సుప్రీం స్టార్, మెగా స్టార్. ఆయనలో ఎన్ని గొప్ప గుణాలున్నాయో తెలుసా? మదర్ తెరీసాలోని మానవత్వం, మహాత్మా గాంధీలోని దేశభక్తి, ఇందిరాగాంధీలోని రాజకీయ చిత్రత, రాజీవ్ గాంధీలోని అంకితభావం, సోనియా గాంధీలోని త్యాగనిరతి, వైఎస్ రాజశేఖర రెడ్డిలోని దమ్ము ధైర్యం, చంద్రబాబు నాయుడులోని ముందు చూపు, బివి రాఘవుల్లోని పోరాట తత్వం, కేసీఆర్లోని పట్టుదల, ఎన్టీఆర్లోని గట్స్. ఇలాంటి గొప్ప గుణాలు మన మెగాస్టార్లోనూ ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తే నేను చెప్పిన నాయకులంతా ప్రజల గుండెల్లో ఎలా బలంగా నాటుకుపోయారో ఈ మెగాస్టార్ కూడా అలాగే కలకాలం చిరంజీవిగా నిలిచిపోతాడు, చిరంజీవిగా మిగిలిపోతాడు. ముఖ్యమంత్రి పింఛన్ల రూపంలో ఎందరికో ప్రాణదానం చేశారు. వృద్ధులకు, స్వాతంత్ర సమరయోధులకు, ముఖ్యంగా వితంతువులకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పింఛన్ల కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ సెక్రటరీ గారు ఈయన్నే. నమస్కారం పెట్టనమ్మా. నమస్కారం అమ్మా. నిన్నటిదాకా 75 రూపాయలుండే వితంతు పెన్షను ఇప్పుడు 200 రూపాయలు చేశారు. ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలి. ఆలపాటి శివజ్యోతి ఎవరమ్మా మీలో? నేనేనండి. 25 వయసు కూడా లేదు. నీ భర్త ఎలా పోయాడమ్మా? మా ఊళ్ళో పోరాటం చేస్తున్నారు. ఆపటానికి పోలీసులు వచ్చారు. తప్పెవరిదో తెలియదు కానీ గొడవ పెద్దదై కాల్పుల దాకా వచ్చింది. అదే సమయంలో నేను మా ఆయన ఇంటికి వెళ్తున్నాం. సంబంధం లేని మా ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు. పొట్టలోంచి పేగులు బయటికి వచ్చేలాగా
మా ఆయన్ని కాల్చారు. కళ్ళ ముందే బొట్టు చెరిగిపోతుంటే గుండె పగిలేలా ఏడ్చాను. ఒక్కరంటే ఒక్కరు కూడా నా ఏడుపుని నా కన్నీళ్ళని పట్టించుకునే పాపాన పోలేదు. కాదు, మా పార్టీ కార్యకర్తనే చంపేశారు. కాదు, మా పార్టీ కార్యకర్తనే చంపేశారు. ఇంకా మా ఆయన బతికున్నాడండి. మా ఆయన్ని హాస్పిటల్లో చేర్పించమని కనపడ్డ ప్రతి వాణ్ణి వేడుకున్నాను. కనీసం అయ్యో పాప అన్న వాళ్ళు కూడా లేరు. ఒక్కరు కూడా పట్టించుకోలేదండి. అన్యాయంగా మా ఆయన్ని చంపేశారండి. మా ఆయన బ్రతికే ఉన్నాడు, హాస్పిటల్ కి తీసుకెళ్దామని ఎంత మొత్తుకున్నా లేదు, చచ్చిపోయాడు, అంతా నీ భ్రమ అంటూ నన్ను పిచ్చిదాన్ని చేసి నా నోరు నొక్కేశారు. అలా నా కళ్ళ ముందే మా ఆయన చచ్చిపోయాడండి. ఈ పాపాలన్నీ ఆ భగవంతుడు ఎందుకు సహిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఈ దరఖాస్తులన్నీ ఇప్పుడే సర్పంచ్ గారికి చూపిస్తాను. సర్పంచ్ గారు, ఈ దరఖాస్తులన్నీ ఆడవాళ్ళవి. ఒక్కొక్క ఆడదాని దగ్గర 200 రూపాయలు తీసుకొని సంతకాలు పెట్టండి, పోండి. భర్త చనిపోయిన వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటాంలేండి. నీ బొంగేం పోయిందయ్యా? నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి, ఎలక్షన్ల గొడవలు ఉండవు, కార్యకర్తలకు పైసా ఖర్చు పెట్టే పని ఉండదు, ఓట్లు కొనుక్కునే కర్మ ఉండదు. నెల నెలా గవర్నమెంట్ వారు ఇచ్చే జీతం దర్జాగా బ్యాంకులో వేసుకుంటావు. ఒక్కో పెన్షన్ కాగితానికి 200 రూపాయలు తీసుకోండి, 100 మీకు 100 నాకు, పోండి. 200 లంచమా? బొట్టు చెరిగిన ఆడముండలమండి. తిండికి కూడా గతి లేక గదా పింఛన్ అడుగుతోంది. వచ్చే పంచాయతీ ఎలక్షన్లకి ఈ నా కొడుకు దగ్గర ఓటుకు 1000 రూపాయలు తీసుకున్నాం. ముందు పని కానివ్వండి. పరధనాపహర పరదారాపర ఖల భీషణాయ ఖరసూకర కాసర ఫేరవ నిభజన కర్తనాయ సంతాడిత రిపు సంపీడిత జన సంరక్షణాయ ప్రాగల్భ్యం.